నా కార్యకర్త ప్రోగ్రామ్ లో ఏ కష్టం వచ్చినా నా కార్యకర్తలు అండగా ఉంటా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు ఈరోజు నా కార్యకర్త అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది మా నియోజకవర్గంలో మా కార్యకర్తలందరితో కూడా 1-to-1 మాట్లాడి వారి యొక్క ఆలోచనలు తీసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్దామని ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆహర్నిశలు పార్టీ కోసం కష్టపడి ఈరోజు పార్టీ అధికారం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి మా నాయకులు ఒక మనోభావాలు తెలుసుకొని అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మా నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతుంటే వారు ఎక్కువ మంది సొసైటీకి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి అవసరాలు సొసైటీకి అవసరం వాటి మీద చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మా నాయకులందరితో ఈరోజు కొంతమందితో మాట్లాడాం, మిగతా అందరితో కూడా మాట్లాడి ముందుకు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మన్నల్ని అంటే పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా నేడు వరకు కూడా కొంతమంది నాయకులు వెళ్ళిపోయారేమో కానీ పార్టీ కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారు. చెక్కు చెదరినటువంటి కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారు కనుక వాళ్ళని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మా యువ నాయకులు ఈరోజు లోకేష్ బాబు కూడా అనేక కార్యక్రమాలు యువత కోసం చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. లోకేష్ బాబు వచ్చిన తర్వాత యువ కార్యకర్తలు ఎక్కువ మంది వచ్చారు. వారికి కూడా ఇక్కడ మంచి అధికారం ఇవ్వాలి, వారికి బాధ్యత వాళ్ళపైన పెట్టాలి, పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో మరి లోకేష్ బాబు ఉన్నారు. ఆ ఆలోచనలు కూడా ఈరోజు దానికి అనుగుణంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గత 40 సంవత్సరాలుగా పార్టీని చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు వారి భుజం స్కంధాల మీద వేసుకొని పార్టీ క్యాడర్కి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం. సో ఇవన్నీ చూసుకొని కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తే రాజు అనే నినాదంతో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఇంకొక మామ, కూతురిచ్చిన మామ, నా ఒక్కడికే ముద్దల మామయ్య, మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే మేము చూస్తే కురుబ సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 300 కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం. గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం కడతాం జరిగింది. ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురుబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి, సవితమ్మ గారు కానివ్వండి, ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి, మంత్రులుగా, టీటీడీ బోర్డు మెంబర్లుగా, ఎంపీగా, జడ్పీ చైర్పర్సన్ గా, మేయర్లుగా, ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా
తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. అంతేకాదు బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026 లోపు పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించి 800 మీటర్స్ దగ్గర ఒక బ్రీచు, 15 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచు, 18 కిలోమీటర్ ఒక బ్రీచు పడడంతో ఆ యొక్క ఫీడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి టన్నెల్లోకి రావడం, దగ్గర టన్నెల్లో కూడా 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి 250 మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ పనులను ఇంకా వేగవంతం చేయాలి, ఏదైతే ఆ బ్రీచెస్ ద్వారా వచ్చినటువంటి టన్నెల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని అంతా కూడా డీవాటరింగ్ చేసి పనులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితిలో మరి ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్, టన్నెల్స్ ఆ యొక్క రిపేర్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి, వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద వేగవంతం చేయడానికే ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ నుంచి కూడా అడ్వైజర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిజైన్స్ నుంచి అందరినీ కూడా కమిటీగా ఈరోజు ఇక్కడికి రాచి పరిశీలించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు మీద కూడా రివ్యూ తీసుకొని ఏదైతే ఆ యొక్క బ్రీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ 3-4 డేస్లో వాటిని అన్నింటినీ కూడా బ్రీచెస్ అన్నిటి కూడా కంప్లీట్ చేసి ఆ డీవాటరింగ్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి, ఏజెన్సీలకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 4-5 రోజులు డీవాటరింగ్ చేసి ఆ యొక్క టన్నెల్ వర్క్ని పునఃప్రారంభించాలి. మళ్ళీ అవసరమైతే ఒక 4-5 రోజుల్లో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేము కూడా వస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సెక్రటరీలో రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా భూమి పూజ చేశా, దగ్గర 30 సంవత్సరాలు అయి భూమి పూజ అయినా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది. ఖచ్చితంగా మనం 2026కి ఇది మనం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 15 రోజులకి 20 రోజులకి రివ్యూలో కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే దానిలో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టు పనులు త్వరితగతం చేస్తుంది. కానీ విచిత్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందన్నారు.
అణగారిన జాతుల కోసం పోరాటం చేసిన వ్యక్తి, ఒక గొప్ప గాయకుడు. మరి శ్రీ భక్త కనకదాసి గారి 538వ జయంతికి విచ్చేసిన ప్రజలందరికీ, కులస్తులకు, కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి బీసీల్లో భాగమైన కురుబ కులస్తుల గురించి బాగా తెలిసిన వ్యక్తి. మరి గతంలోనే చూసాం, గతంలో రాజకీయంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, మనము చాలా వెనకబడి ఉన్నామని గుర్తించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆనాటికే మరి కురుబులు రాయలసీమలో ఎక్కువగా ఉన్నారు, వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, వారు అన్ని రంగాల్లోనూ ముందుండాలని మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారికి ఇక్కడి నుంచే శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చి 14 శాఖలకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారన్న విషయం తెలియజేస్తూ, మరి ఆ రోజే మండలి వ్యవస్థ తీసుకురావడం, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు రావడం వల్లే ఈరోజు చాలామంది జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా కూడా ఎన్నుకోబడ్డారన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆ తర్వాత కూడా రాయలసీమ ఎక్కువగా మనం ఉన్నామని తెలుసుకొని, మరి మామూలుగానే జిల్లా పరిషత్లో ఇప్పుడు మనం వెళ్ళి చూసినా అన్ని అగ్రకుణాల వాళ్ళ ఫోటోలే ఉంటాయి తప్ప మన బీసీలు ఫోటోలే లేవు. మరి జనరల్ అయిన జెడ్పీ చైర్మన్ పదవిని మన పార్థసారథి బీకే పార్థసారథి గారికి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి మళ్ళీ పార్థసారథి గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, అంతేకాకుండా మరి ఎంపీగా అవకాశం ఇచ్చారు. మరి టీటీడీ బోర్డు మెంబర్గా ఆనాటికే మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ పార్థసారథి గారికి అవకాశం ఇచ్చారు. మరి ఈరోజు మళ్ళీ మరి 2 ఎంపీలు, మీ సవితమ్మకు ఇక్కడ టికెట్ ఇచ్చి మంత్రి పదవి కూడా అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. మరి రాష్ట్ర జనాభాలో సగమైన బీసీ శాఖే మనకు ఇచ్చారు. బీసీలో భాగమైన కురుబ కులస్తుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అన్న విషయం తెలుసు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరుకుంటుండేది ఒక్కటే, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు, తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోనే బీసీలు. మరి ఈరోజు ప్రభుత్వంలోకి రావటానికి బీసీలే ముఖ్య కారకులు అనే విషయం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు బహిరంగంగా కూడా చర్చించారన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి. మరి ఆదరణ 3 పథకాన్ని కూడా దగ్గరలోనే మనం అమలు పరుస్తున్నాం. కుల వృత్తుల్ని ఏ విధంగా అన్ని మొన్నటి రోజే కార్పొరేషన్లు చైర్మన్లని మరి పిలిపించాం, డైరెక్టర్లు పిలిపించాం, కులస్తులను పిలిపించి ఆదరణ 3లో కుల వృత్తులు ఏ విధంగా వాళ్ళకి చేసుకునే వారికి ఏ విధంగా మనము చేదోడు వాదోడుగా ఉండగలం, వాళ్ళ కుల వృత్తులతో పాటు మరి ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో కూడా మొన్నటి రోజు చర్చించాం. మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కురుబ కార్పొరేషన్ చైర్మన్గా కార్పొరేషన్ ఏర్పాటు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కేకే రాజు ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు నరసింహనగర్ రైతు బజార్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజా ఆరోగ్యానికి భద్రత లేకుండా వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజా ఆరోగ్యాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే అండగా బాసటగా నిలబడి వారికి విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పులు మనందరికీ కూడా తెలుసు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా, అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకాల ద్వారా ఒక దేవాలయాల విద్యా దేవాలయాల పాఠశాలలను కానీ స్కూల్స్ కానీ తీర్చిదిద్దిన విధానం మనకు తెలుసు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 500 to 600 బెడెడ్ ఒక హాస్పిటల్ ఉండాలి. ఈ హాస్పిటల్ను కానీ
మెడికల్ కాలేజీలు కానీ ఒక ఆధునిక వైద్య దేవాలయాల్లో తీర్చిదిద్దాలి. తద్వారా డాక్టర్ కావాలనే పేద విద్యార్థిని యొక్క కళని నిజం చేయడంతో పాటు ప్రభుత్వమే ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటికి అన్ని రకాల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కానీ, ఫైనాన్షియల్ శాంక్షన్స్ కానీ, ల్యాండ్ అలాట్మెంట్ కానీ చేసి దాంతోపాటు అందులో 7 మెడికల్ కాలేజీలు ఈ విధంగా నిర్మాణం పూర్తి చేసి 7 మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యి మిగతా కాలేజెస్ అన్నీ కూడా ఈ విధంగా నిర్మాణ దశలో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వంలోకి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, ప్రజలు కూడా తమను తాను నిందించుకునే విధంగా మనం తప్పు చేశాం, పాలిచ్చే ఆవుని మనం వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్న సందంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ విధమైన నిర్ణయం దుర్మార్గమైన నిర్ణయం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది డాక్టర్ కావాలనుకునేవారు పక్క దేశాలకు వెళ్ళి, ఉక్రెయిన్ లేదా రష్యా ఇలాంటి దేశాలకు వెళ్ళి ఆర్థికంగా చిదిగిపోయి ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్లో పెట్టి ఎన్నో కుటుంబాలు చిన్నమైన సందర్భాలు మనం చూసాం. అవన్నీ ఉండకూడదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ 17 మెడికల్ కాలేజీలోని సుమారు 2550 మందికి సీట్లు అందించాలి. అంతేకాకుండా మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ హాస్పిటల్స్ని కానీ, ఈ కాలేజెస్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మెడికల్ సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై వైసీపీ ఇన్ఛార్జి దొరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండవలసిన డాక్టర్ సొంత ఆసుపత్రిలో ఉంటూ వాట్సాప్ లో రిపోర్టులు చూసి వైద్యం అందించడం దారుణమన్నారు. నియోజకవర్గం సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యుల నిర్లక్ష్యం వలన, డ్యూటీలో ఉండవలసినటువంటి వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన, సరైన వైద్యం అందలేక ఈరోజు ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఉండవలసిన డాక్టర్లు కూడా ఈరోజు అందుబాటులో లేకుండా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్లో ఆ యొక్క సేవలు అందించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తాను. ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి సుమారు 50 నిమిషాలు 60 నిమిషాలు అందుబాటులో లేక సరైన వైద్యం అందుక చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కి వాట్సాప్లో అక్కడికి ఉన్న రిపోర్ట్స్ అన్ని పంపించి అక్కడి నుంచి ఈరోజు వాట్సాప్ వైద్యం జరుగుతూ ఉంది. ఈరోజు సెల్ ఫోన్ కనిపెట్టిన వాడు మహామేధావి. ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా వాట్సాప్ ద్వారా ప్రతి సేవను అందజేస్తామనుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సూపర్ అనుకున్నారు. కానీ ఈరోజు వైద్యం కూడా ఈరోజు వాట్సాప్లో అందజేసే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ మిగిలిన వైద్య అధికారులకు కూడా దీని గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా దీనికి సంబంధించిన వైద్యుల్ని సస్పెండ్ చేయడం కోరడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరు అందుబాటులో లేరో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయవలసిందిగా, అలాగే కుటుంబ బాధితులను కూడా ఆదుకోవాల్సిందిగా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.